పట్ల ఆవిడకున్న బాధని వ్యక్తం చేయడానికి అన్ని మార్గాల్ని ఆవిడ వెతుక్కుంటోంది, ఆ మార్గంలో నడుస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వారి దగ్గరికి వెళ్దాం. అండ్ ఒకప్పటి వారి పార్టీ సహచరుడు, ఈరోజు వెస్ట్ బెంగాల్లో ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీలు. ఎటుకూడి అధికారంలో అయినా ప్రతిపక్షంలో అయినా బెనర్జీలే ఉండాలి అక్కడ, అది అర్థమవుతోంది. సరే, ఆయన చీలిక తీసుకొచ్చాడు. మనకి అప్పుడెప్పుడో కొన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఇప్పుడు అధికారి ఉన్నారు కదండి, జమిస్తారు బెనర్జీ లేరు ఇప్పుడు అధికారి. ఇప్పుడు కాదు, నిన్నటిదాకా అంతా వాళ్ళ చుట్టాలు బంధువులే ఉంటారు అక్కడ. సరే, ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాడు. మీరే మా అధినేత్రి, మా మార్గదర్శి, మమ్మల్ని ముందు నుంచి నడిపించేది, కాగడా మీరు పట్టుకోండి, మేము వెళ్ళి కుర్చీలో కూర్చుంటామని చెప్పేసి. సరే, ఇప్పుడు ఆవిడకి వాయిస్ లేకుండా పోయింది, అంటే అసెంబ్లీలో. ఈ క్రమంలో ఏదో ఒక కొత్త అప్రోర్ క్రియేట్ చేయడానికి గఫూర్ గారు ఆవిడ ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఉంటారా? ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ యాంగిల్, మీరు సిపిఎమ్మా, కాంగ్రెస్సా, బీజేపీయా, ఆమ్ ఆద్మీయా, ఇవన్నీ కాదు. ఒక ముఖ్యమంత్రి తోటి ఒక హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి మాట్లాడారు. ఇందాక కల్నల్ పరమేశ్వర్ గారు కొన్ని డిస్క్లోజ్ చేయడానికి వీలైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయన పేర్లు ప్రస్తావించలేదు సంఘటనలకు సంబంధించి. అది వారు రిటైర్ అయిన తర్వాత కూడా వారి వృత్తి పట్ల వారికి ఉన్న నిబద్ధతకి నిదర్శనం. అలాంటి నిబద్ధతని ఇంకా ఎట్ లార్జర్ స్పెక్ట్రంలో వ్యక్తం చేయాల్సిన మాజీ ముఖ్యమంత్రి ఎందుకు సంయమనం కోల్పోయి ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు సార్? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ, డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. 910 ప్రేక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడింది అనేది ఆమె హృదయంలోకి మనం పోలేం. ఆమె ఎందుకు ఆ రకంగా రెస్పాండ్, మనం సర్కమ్స్టెన్సెస్ మీద మనం మాట్లాడుకోవచ్చు. ఆమె ఎందుకు డిస్క్లోజ్ చేసింది, అయితే డిస్క్లోజ్ చేయడంలో ఇది అమిత్ షా గారు చెప్పడంతో దాన్ని బయట పెట్టలేదు అని చెప్పింది. అసలు విషయం ఏమిటి అనేటువంటిది చెప్పలే. అమిత్ షా గారికి తెలుసు, అమిత్ షా గారు నాకు చెప్పారు, మాకు తెలుసు, నువ్వు దాని మీద ఏం మాట్లాడొద్దు అని చెప్పారు అని. జనరల్ గా జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు బయటికి చెప్పకూడదండి. ఎందుకంటే అది దేశానికి సంబంధించింది, పార్టీకి సంబంధించింది కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, దేశం యొక్క భద్రతకు సంబంధించింది కాబట్టి చెప్పు. అయితే ఇప్పుడు పుతిన్ ఈరోజు ఒక విషయం అన్నాడు, చైనా ఇండియా బార్డర్స్ ఇష్యూలో అమెరికా జోక్యం ఉంది, అమెరికా జోక్యం వల్లనే ప్రెసిపిటేట్ అయింది, కాబట్టి ఇండియాతో కలిసి డిఫెన్స్ భాగస్వామ్యం నేను తీసుకుంటాను, ఏది విమానాలు కొత్తవి తయారు చేస్తామని. ఇప్పుడు విదేశాలకు తెలుస్తుంది ఎవరు ఏం జోక్యం చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒకటి. తర్వాత విదేశీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండకూడదు అనేది రెండవది మనం గుర్తుపెట్టుకోవాలి. పోతే మమతా బెనర్జీ, నేనేం మమతా బెనర్జీ సమర్థకుని కాదు, మమతా బెనర్జీ పట్ల నాకేం సానుభూతి లేదు. అయితే మమతా బెనర్జీ పాలన, అభిషేక్ బెనర్జీని దగ్గర తీసిన తీరు, వారసునిగా ప్రకటించి ఆమె క్రమేపీ అతన్ని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలనేటువంటి ఆ ప్రయత్నము బెంగాల్ ప్రజలు హర్షించలేదు. బెంగాల్ ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టే బెంగాల్ ప్రజలు మొత్తం అవకాశం వచ్చింది, ఓట్లు వేశారు. ఆ రకంగా ఏంటంటే మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆ తర్వాత మమతా బెనర్జీ వెంటబడుతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఇప్పుడు ఎవరు అభిషేక్ బెనర్జీ ఎవరు అతన్ని వెంటబడి తరిమిన చిత్రాలు మీరు కూడా చూస్తుంటారు. ఎంతైనా మరి ఒక హృదయం ఆయన్ను ఒక పెద్ద పోస్ట్ లోకి పంపించాలా అనుకునే ఆమె వాడిని తరిమి కొడుతుంటే గాయపడుతుంది కదా. ఇట్లాంటి ఏమేమి గాయాలు ఉన్నాయో ఆమెకు ఆ గాయాల్లో నుంచి బయట మాట్లాడుతున్నటువంటి తీరిది. ఇప్పుడు హాది విషయం మనం అర్థం చేసుకుంటే ఆయనేమి ప్రో ఇండియన్ కాదండి. ఉస్మాన్ హానీనో ఇస్మాయిల్ హానీనో అతను ఉన్నాడు కదా, అతను నాట్ ఏ ప్రో ఇండియన్ పీపుల్, అతను యాంటీ ఇండియా బేస్తోనే అక్కడ ఎందుకంటే హసీనా ఇండియాతో సత్సంబంధాలు కోరుకునేది. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ఈ మొత్తం ఈ ఏదైతే అప్సర్జ్ వచ్చిందో అందులో మెయిన్ రోల్ ఇతను స్టూడెంట్ మూవ్మెంట్ లో. కాబట్టి హీఈస్ నాట్ ఏ ప్రో ఇండియన్, నంబర్ 1. నంబర్ 2, మరి ఏది బెంగాల్ అంటే ఏది నెక్కు విడగొట్టి కలపడమా ఏందో మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే విశాల బెంగాల్ అనేటువంటి కాన్సెప్ట్ బంగ్లాదేశ్ బెంగాల్ కలవాలనే, లేకుంటే బెంగాల్లో ఉండేటువంటి అది సార్ మీరు చెప్పేది వినపడడం లేదు సార్, వాయిస్ లేదు, పీసీఆర్ వాయిస్ లేదు.
వాయిస్ లేదండి మీది. వాసన్ గారు మీ వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి పీసీఆర్. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఓకేనండి. వచ్చింది. విశాల ఇప్పుడు ఓకే. బెంగాల్ అనేది ఆవిడ ఆలోచన అండి. ఇదేదో తారిక్ రహమాన్కో లేకపోతే యూనస్ అహ్మద్కో వచ్చింది కాదు, ఈవిడకి వచ్చిన ఆలోచనే వాళ్ళు ఓకే, జాగ్రత్తగా ఓకే, క్యారీ ఓకే. అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు సరే, ఆమె ఆలోచనకి మనం ఇప్పుడు ఆమె మనసులో దూరి చూడలేము. ప్రజలు బుద్ధి చెప్పినారు కాబట్టి ఇప్పుడు అంత ప్రామినెంట్ పర్సన్ కాదు ఇప్పుడు. ఎందుకంటే రిషికేష్ బెనర్జీ ఒక అవకాశం అది. మా పార్టీలో ఆ చిన్న వయసులో అని రాజ్యసభకు పంపించారు. మా పార్టీలో పోస్ట్ రావాలంటే చాలా కష్టము, జీవితాంతం కష్టపడితేనే అట్లాంటి హైయెస్ట్ పోస్ట్ వస్తుంది. వారిని పంపిస్తే వాడు ఇప్పుడు బీజేపీతో కలిసి మమతా బెనర్జీ కాలు లాగేసినాడు. ఓకే, మాకు బీజేపీతో కలిసినాడా ఇంకోటి కలిసినాడా మాకెందుకు, మమతా బెనర్జీ కాలు అయితే లాగినాడు. సరే, ఏం జరుగుతుంది భవిష్యత్తు చూద్దాం. ఇప్పుడు బంగ్లాదేశ్ పాలిటిక్స్ లో ఇతని మర్డర్ అనేటువంటిది ఓ ప్రీ ప్లాన్డ్. ఈ హాదీ మర్డర్ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఎవరు చేశారు ఏమిటి, ఎందుకంటే జాతీయ భద్రత విషయాలు మనకేం అంత లోతుగా తెలియవు, వార్తాపత్రికల్లో తెలుస్తాయి మనకు. ఆయన కర్నల్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏమైనా కొన్ని తెలిసి ఉంటాయి, లేదా ఆర్మీకి తెలిసి ఉంటాయి. ఏమైనప్పటికీ ఇట్ ఇస్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్ ఎవరు చేసి ఉంటారు అన్నప్పుడు, ఎవరైతే అధికారం కోసం కావాలనుకుంటారో, అధికారానికి ఇతను అడ్డుగా ఉన్నాడు అని భావించే వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. ఏమైనప్పటికీ మరి మర్డర్ చేసిన వాడు ఇండియాలోకి వచ్చినాడంటే మమతా బెనర్జీ పాత్ర ఎంత ఉందో ఇండియన్ గవర్నమెంట్ యొక్క పాత్ర కూడా ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు చూసి చూడనట్లు ఉండకపోతే, ఒక దేశంలో అగ్గిపెట్టినోడు లేదా వాడిని చంపినోడు వాడు మన దేశంలోకి రాలేడండి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంత వీక్గా ఏం లేవండి, ఎవడెక్కడున్నాడో కనిపెడుతుంటారు. అందు ఇట్లాంటి ప్రామినెంట్ పర్సన్స్ ను ఇండియాలో ఉంటున్నాడు అంటే, ఇప్పుడు హసీనాను మనం ఆశ్రయం ఇచ్చినాం, అధికారయుతంగానే ఆశ్రయం ఇచ్చాం మనం. వాళ్ళు ఏం చెప్పినా మనమే అప్పచెప్పడం లేదు. అట్లాగే మర్డర్ చేసిన వాళ్ళను ఏదో రకమైనటువంటి ఒక లైజాన్ ఉంటేనో, ఒక రకమైనటువంటి సానుభూతి ఉంటేనో, లేదా ఏం జరుగుతాయో డెవలప్మెంట్స్ అనేటువంటి ఒక అబ్జర్వేషన్ లో ఉంటేనే తప్ప, మమతా బెనర్జీ అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఉండలేరండి. మమతా బెనర్జీకి తెలియకుండానే సెంట్రల్ ఏజెన్సీస్ గాల్లో లేపుకొని పోతారు. అదేమే భారతదేశ భద్రత అంత సులభంగా లేదు. ఒక ముఖ్యమంత్రినో ఒక మంత్రినో అడ్డుకున్నంత మాత్రాన భారతదేశ భద్రతకు ప్రమాదం ఉందంటే, కేంద్ర ప్రభుత్వం ఎవరైనా ఉండని అధికారంలో కేంద్ర ప్రభుత్వం సులభంగా వదలదు. కాబట్టి మధ్యలో వాళ్ళ మధ్యలో ఏముంది ఏం జరిగినా మనకు తెలియదు. కానీ ఏమైనప్పటికీ అది ప్రీ ప్లాన్ మర్డరు. చాలా పెద్ద అప్సెట్. మీరు చూశారో లేదో, అంత్యక్రియలకు లక్షల మంది జనం పాల్గొన్నారు. అది టర్న్ అయింది ఎవరికి, బిఎన్ఎస్ కు అనుకూలంగా. కాబట్టి బంగ్లాదేశ్ యొక్క రాజకీయాల్లో ఈ మర్డర్ ఒక కీలకమైనటువంటి పాత్ర వహించింది. ఆ మర్డర్ వెనకాల ఎవరున్నారు, ఆ మర్డర్ చేసినటువంటి వాడు బెంగాల్ ఎందుకున్నాడని ఇట్ హ్యాస్ టు కమ్ పబ్లిక్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ మమతా బెనర్జీ రాజకీయాల్లో ఆమె దుందుడుతనం, అరాజకత్వం, మేనల్ని అన్ని విధాలా ప్రోత్సహించడం, అవినీతి, అన్ని పోస్టులు తమకే అనేటువంటి పద్ధతి, చిట్స్ లో కుంభకోణాలు, ఆ కేజీఆర్ హాస్పిటల్లో జరిగిన ఘోరం, ఇవన్నీ కూడా ప్రజల్లో పేరుకుపోతున్న అసంతృప్తి యొక్క ఫలితంగా ఈ రోజు మమతా బెనర్జీని, ఆమెను ఎమ్మెల్యేగానే ఓడించడం కాదు, అసలు ఆ పార్టీని చిత్తుగా ఓడించడం వెనకాల ఇదంతా ఉన్నాయి. ఏమైనప్పటికీ బెంగాల్ రాజకీయాలు ఇంకొంత కాలం చూస్తే తప్ప కుదుటపడవు. అయితే ఒక దేశంలో హత్య చేసిన వాడిని ఈ దేశంలో పెట్టుకోవడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. అది ఎవరి పాత్ర ఏమిటనేది నేను చెప్పలేను. ఎందుకంటే నేను కేంద్ర పాత్ర ఉందా లేదా నాకు తెలియదు, తెలియని దాన్ని నేను ఆరోపణ చేయలేను. అయితే కేంద్రానికి తెలియకుండా మాత్రం జరగదు అన్నంత వరకు నా అనుభవం చెప్తుంది. ఇది నేను చెప్పగలిగేది వాస్తవంగా. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అనే విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. ఇప్పుడు హోంమంత్రి ముఖ్యమంత్రిని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని చెప్పిన అంశాన్ని క్యాబినెట్ సహచరులకి తెలియచేయకూడదనే ఒక నిబద్ధత ఎప్పటి నుంచో నాకు అనుచానంగా వస్తున్న ఒక సంప్రదాయాన్ని కాదని ఆవిడ ఈరోజు పదవి దిగిపోయిన తర్వాత అల్లర్లు క్రియేట్ చేయడానికి రెండు చోట్ల, అటు బంగ్లాదేశ్లోను ఇటు వెస్ట్ బెంగాల్లోనూ అల్లర్లు క్రియేట్ చేయడానికి ఆవిడ చేసిన ఈ ప్రయత్నం చాలా డెస్పరేట్ ఉమెన్ లాగా కనిపిస్తుంది ఆవిడ. అంటే ఎలాగైనా మరి ఇంకొక నెల రోజుల్లో మళ్ళీ ఎన్నికలు జరిపించేసి
మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి తర్వాత రెండింటిని ఇప్పుడు వీళ్ళు కడుతున్న ఏదో కంచెలు కడుతున్నారు కదా అవన్నీ కూల్చేసి రెండూ కలిపి మహా బంగ్లాదేశ్